ఈరోజు బెడ్ వాక్యూమ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో, వైరింగ్ అనేది మనకి చాలా పెద్దగా ఉంటది. బెడ్ మొత్తం సరిపోతది. సో, ఇలా ఆన్ చేసుకున్నాక మనం బెడ్ మీద పెట్టి బెడ్ అంతా రబ్ చేస్తూ ఉండాలి. సో, యూవీ లైట్ ద్వారా ఇదంతా వాక్యూమ్ అయిపోతదనమాట. అక్కడ చూసారా బ్లూ లైట్, రెడ్ లైట్ కనిపిస్తుంది. రెడ్ లైట్ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే ఆ ప్లేస్‌లో డస్ట్ బాగా ఉందని అర్థము. లేకపోతే ఏమైనా ఇన్సెక్ట్స్ ఉన్నాయని మీనింగ్ అనమాట. ఆ యూవీ లైట్ ఏం చేసిద్దంటే బెడ్ లోపల దాకా పంపించి లోపల ఉన్న డస్ట్ అంతా కలెక్ట్ చేసిద్ది అండ్ ఇన్సెక్ట్స్ని కిల్ చేసిద్ది అనమాట. ఎక్కడైనా ప్లేస్లో మనకు రెడ్ లైట్ కనిపిస్తుంది అంటే మనం కాసేపు అలా వదిలేసాము అంటే అది లోపల దాకా సక్ చేసిద్ది అనమాట. మొత్తం డస్ట్ని ఏమైనా ఇన్సెక్ట్స్ని ఏమంటే సక్ చేసిద్ది. సో అలా బెడ్ మొత్తం మనం చేసుకోవాలి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మనకి ఒక 10 మినిట్స్ పట్టిద్ది హార్డ్లీ. సో బట్ చాలా డస్ట్ కలెక్ట్ చేసిద్ది. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనకి ఫేస్ మీద ర్యాషెస్ కానీ కోల్డ్ ప్రాబ్లం కానీ ఏముండదు. ఇప్పుడు మీకు డస్ట్ అనేది ఎంత కలెక్ట్ అయిందో మీకు చూపిస్తాను. ఈరోజు నేను 2 మ్యాట్రసెస్ చేశాను అలా. సో చూడండి ఆల్మోస్ట్ ఎంత ఇది 1 మంత్ బిఫోరే చేశాను. మళ్ళీ 1 మంత్కి ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో. సో మొత్తం పౌడర్ డస్టే. సో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట మ్యాట్రసెస్ని. అప్పుడు మనకి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ తొందరగా కోల్డ్ రాదు మనకి.